హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి వీళ్ళిద్దరి మధ్య వివాదం తగ్గిపోయింది, వీళ్ళ ఫ్యాన్స్కు మధ్య కూడా వివాదం సద్దుమణిగిపోయింది అనుకున్న ఈ టైంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటే పర్యావరణం వాటి గురించి సంబంధించింది మాట్లాడారు సార్. ఆ నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు, ఇప్పుడు గొడ్డలు పట్టుకొని స్మగ్లింగ్ చేయడం కూడా హీరోయిజం అయిపోయింది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇది పుష్ప సినిమాని పరోక్షంగానే విమర్శించారు ఆయన అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరోసారి చర్చలకు దారితీసింది, మరోసారి వీళ్ళిద్దరి మధ్య వివాదం ఉంది అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకోవడం చూస్తున్నారు సార్. మరి ఆయన స్టేట్మెంట్ని మీరే విధంగా చూస్తారంటారు సార్? అంటే ఆయన శాఖకి పరిమితమై మాట్లాడాడు. మాట్లాడే క్రమంలో ఆయన మాట్లాడింది బెంగళూరులో కాబట్టి ఒక కన్నడ సినిమా రెఫరెన్స్లో మాట్లాడాడు. ఆయన గంధద గుడి అని రాజ్ కుమార్ విష్ణువర్ధన్ నటించినటువంటి ఒక పాత సినిమా, 40 ఏళ్ళు అన్నాడు కానీ అంతకంటే ఎక్కువే అయింది. అది దాదాపు 48-49 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా అది. ఆ సినిమానే తెలుగులో అడవిరాముడు అనే పేరుతో వచ్చింది. ఎన్టీ రామారావు అనే హీరో యాక్ట్ చేశాడు తెలుగులో. అంటే ఒక రకంగా ఆ రోజుల్లో అడవిరాముడిలో కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి కొండవీటి దొంగలో కావచ్చు, ఈవెన్ కొద్దో గొప్ప వేటగాడులో కావచ్చు, ఆ సినిమాల్లో హీరో అటవీ సంపదని కాపాడటం కార్యక్రమంగా ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ అడవిరాముడిలో ఫారెస్ట్ ఆఫీసర్. కన్నడలో రాజ్ కుమార్ చేశాడు అది. కాబట్టి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ హీరో లేకపోతే పోలీస్ ఆఫీసర్ హీరో ఇలాంటి ఒక పద్ధతి ఉండేది అని మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్. అంటే హీరో అటవీ సంపదను కాపాడేవాడి వరకు ఇప్పుడు దోచేస్తున్నాడు, హీరోనే దోచేస్తున్నాడు. కాబట్టి నిజానికి హీరో అనేది స్మగ్లర్ హీరో అవటం అనేది పుష్పతో మొదలైన వ్యవహారం ఏం కాదు. అలాగే ఆయన చెప్తున్నటువంటి గంధద గుడి లేకపోతే అడవిరాముడు వీటికంటే ముందు నుంచే ఉంది అది. దానికంటే కొద్దిగా ముందు వచ్చినటువంటి దీవార్ సినిమా, దీవార్లో అమితాబ్ స్మగ్లరే. దానికంటే ముందు వచ్చినటువంటి ఇంకో సినిమా 75 దేవుడు చేసిన మనుషులు, ఎన్టీ రామారావు గారు అందులో దొంగే. విమానాలని హైజాక్ చేస్తూ ఉంటాడు ఆయన. విమానాలని హైజాక్ చేయుట, ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళ విగ్రహాలు తరలించుట, యాంటిక్ విగ్రహాలు తరలించుట, స్మగ్లింగు, ఈ యాక్టివిటీలో ఉంటాడు ఆయన. అయితే అందులోంచి బయటకు వచ్చేస్తాడు, అది వేరే గొడవ. బయటకు వస్తాడు, ఆ గ్రూప్తో గొడవ పడతాడు. అయితే బేసికల్గా ఆయన అంటే ఓపెనింగ్, ఆ సినిమా ఓపెనింగ్లో ఆయన స్మగ్లర్గానే ఓపెన్ అవుతాడు దేవుడు చేసిన మనుషుల్లో. కాబట్టి స్మగ్లర్ హీరో అవటం అనేది అది పుష్పతో మొదలైన వ్యవహారం ఏం కాదు, అల్లు అర్జున్తో ప్రారంభమైన వ్యవహారం ఏం కాదు. ఎన్టీ రామారావు గారు చేశారు, అమితాబ్ చేశారు. ఎన్టీఆర్ స్మగ్లర్గా హీరోగా కనిపించిన తర్వాతే ఆయన అడవిరాముడిలో కనిపించాడు. అడవిరాముడిలో ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపించాడు. అటవీ సంపదని కాపాడుతాడు ఆయన, కాపాడుతాడు. ఇక్కడేమో అమ్మేస్తున్నారు అనేది గొడవ. ఇది 2 విధాలుగా చురకలేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఒకటేమో హీరోలు ఎలాంటి క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారు, ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు మీరు, ఇది మీ సామాజిక బాధ్యత అన్న టోన్లో ఒక చురక వేసే ప్రయత్నం చేశాడు. దాని కొనసాగింపులో భాగంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఆశీర్వదించి పదవిలో కూర్చోబెట్టారు, లేకపోతే నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాల్సి వచ్చేదేమో అన్న టోన్లో కూడా మాట్లాడాడు ఆయన. అంటే టోటల్గా హీరోలు ఇలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకుంటున్నారు అనేది తన అభిప్రాయంలాగా మాట్లాడాడు. కానీ తను చేసినటువంటి క్యారెక్టర్లలో కూడా ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి. అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక పాటో లేకపోతే మరొకటో ఉండటం ఓకే. దాంతోపాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేశాడు ఆయన కూడా. అది కూడా తప్పే అంటే పూర్తి పవిత్రంలోకి వెళ్ళిపోయి ఒక క్యారెక్టర్గా చూడాలి. నిజానికి పుష్పరాజు క్యారెక్టర్కి జాతీయ పురస్కారం వచ్చింది, పైగా తెలుగు హీరోలకి మొదటిసారి వచ్చింది. అది తెలుగు సినిమాకి ఉత్తమ నటుడి పురస్కారం రావటం అనేది అదే మొదటిసారి.
పుష్పరాజ్ క్యారెక్టర్కి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వటం మీద ఆ రోజున ఈ విమర్శ వచ్చింది. స్మగ్లర్ క్యారెక్టర్కి ఎలా ఇస్తారు అవార్డు అని మాట్లాడారు. దాదాపు అదే అభిప్రాయం ఇప్పుడు ఈయన మాట్లాడాడు. ఆ రోజునే మాట్లాడి ఉండొచ్చుగా, అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఈ వివాదం ఉంది కాబట్టి. అంటే తను వైఎస్ఆర్సీపీకి ఏదో ప్రచారం చేశాడు, శిల్పా రవి కోసం వెళ్ళి ప్రచారం చేశాడు. ఈ కాంటెక్స్ట్లో దీన్ని కొంచెం కాంట్రడిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇంటెన్షనల్గానే అనుండొచ్చు కూడా. అంటే పుష్పాని ఆయన ప్రస్తావించలేదు, పుష్ప పేరు ప్రస్తావించకపోయినప్పటికీ టోన్ అదే. ఆయన టార్గెట్ చేసింది పుష్ప సినిమాని అని అనుకోవడంలో ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి దాన్ని యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అని ఒక జానరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందు ఉన్నటువంటి, అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఇప్పుడు ఆయన ట్రావెల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో పూరి జగన్నాథ్ వీళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అయిన వాళ్ళు, ఆ జానర్ని. పర్టికులర్గా దీవార్ సినిమా ప్రభావం పూరి జగన్నాథ్ మీద చాలా ఉంది. ఆయన సినిమాల్లో హీరోయిజం టోటల్గా దీవార్ రిఫ్లెక్షన్లోనే ఉంటుంది. ఆ దీవార్ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది, రీమేక్ అయింది. ఎన్టీ రామారావు గారే నటించారు ఆ క్యారెక్టర్ కూడా. ఆ స్మగ్లర్ పాత్ర కూడా రామారావు గారే చేశాడు. ఓకే, మగాడు అనే పేరుతో వచ్చింది అది. కాబట్టి స్మగ్లర్ని హీరోగా ఎందుకు మార్చారు మీరు అని ఆ రోజుల్లో సలీం జావేదుల్ని అడిగారు ఒక పేపర్ ఇంటర్వ్యూలో, స్క్రీన్ అనే పేపర్ ఇంటర్వ్యూలో అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. అదేంటంటే భారతదేశంలో తొలి దశలో వచ్చిన సినిమాలన్నీ కూడా స్వతంత్రోద్యమాన్ని పొగుడుతూ వచ్చిన సినిమాలు. స్వతంత్రోద్యమం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, అనేక డిమాండ్స్, అనేక ఆశలతో జరిగినటువంటి ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని పొగుడుతూ తొలి దశ సినిమాలు వచ్చినాయి, సోషల్ సినిమాలు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వము, దాని పాలసీలు, దాని గురించి పొగడటంతో సినిమాలు వచ్చినాయి. ఇదంతా ఒక దశ అయిపోయింది, 60లకే అయిపోయింది అది. 60ల తర్వాత అనివార్యంగా ఈ దేశంలో ఉన్న ఆకలి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ఇంతకాలం నడిచినటువంటి ప్రభుత్వం స్వతంత్రోద్యమం సమయంలో ఏదో జరగబోతోంది అనుకున్నాం మనం. ఏం జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తూ గరం హవా లాంటి సినిమాలు వచ్చినాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు హీరోలుగా మారుతున్నటువంటి ఒక సందర్భం ఉంది సామాజికంగా. అంటే స్మగ్లర్ అంటే ఇక్కడ మీరు స్మగ్లర్ అని అలా చూస్తున్నారు కానీ స్మగ్లర్ కాదు. అదో జగత్ ప్రపంచం ఒకటి ఉంది ఈ ప్రపంచం, ఈ లోకంలో. ఈ అదో జగత్ ప్రపంచంలో కష్టాలు, కన్నీళ్లు, వాళ్ళు చేసేటువంటి నేరాలు, వాళ్ళని నేరస్తులుగా ప్రమోట్ చేస్తూ ఈ ప్రపంచం చేసేటువంటి దుర్మార్గం, వీటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. అందుకని ఆ ఏరియా నుంచి మేము హీరోలను ఎంపిక చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళిద్దరు. అదే పరిస్థితి ఇప్పుడు. పుష్పరాజ్ క్యారెక్టరు ఎక్కడి నుంచి వచ్చింది? శేషాచలం అడవుల నుంచి వచ్చింది. శేషాచలం అడవుల్లో ఉన్న పరిస్థితిని నిజంగానే అతను డైరెక్టర్ స్టడీ చేసి సినిమా తీశాడా అంటే లేదు. ఆ అధ్యయనం లేకుండా ఆయన అనుకున్న పద్ధతిలో సినిమా తీసి దాన్ని శేషాచలం అడవి అనుకోమని చెప్పాడు. అది వేరే గొడవ, అది సుకుమార్ ఇబ్బంది. ఈ పుష్పరాజ్ క్యారెక్టరు ఒక స్మగ్లర్ అని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. నిజానికి రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ అది. ఇలాంటి రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్లు అనేకంగా అనిపిస్తాయి మనకి చరిత్రలో. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, అడవిలో పెట్టాడు. అక్కడి నుంచి ఎదిగినటువంటి, ఇప్పుడు నాయకుడు అనే సినిమా ఉంది, కమల్ హాసన్ది. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది స్క్రిప్ట్ పరంగా? పుష్పకేను కమల్ హాసన్ గారి నాయకుడికి, మణిరత్నం గారి నాయకుడికి, అండర్ వరల్డ్ ఒక కుర్రాడు అండర్ వరల్డ్ డాన్గా ఎలా ఎదిగాడు అనేది గొడవ అక్కడ. ఇక్కడ అడవి స్మగ్లింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఇతను దానిలో ఎదగాలనుకుంటాడు, వెళ్తాడు, ఎదుగుతాడు, తన పద్ధతిలో తను వెళ్తాడు. ఇప్పుడు ఒక సామాజిక
తత్వవేత్తకు ఉండేటువంటి చైతన్యం పుష్పరాజుకు ఉండదు, పుష్పరాజుకు ఉండేటువంటి చైతన్యం ఒక సామాజిక తత్వవేత్తకు ఉండదు, ఒక పవర్ స్టార్కు ఉండేటువంటి చైతన్యం పుష్పరాజు అనేటువంటి వాడికి ఉండదు, పుష్పరాజుకు ఉండే చైతన్యం ఆ వారికి ఉండదు. అందుకని నిజానికి ఇప్పుడు అడవుల్లో నుంచి సంపద తరలిస్తోంది ఎవరు అనే ఒరిజినల్ కాంటెక్స్ట్లో గెడితే పుష్పరాజు అనే క్యారెక్టరు ఒక రకంగా నరేంద్ర మోడీని, అమిత్ షాని ఆ రెండు క్యారెక్టర్లకి కలిపినటువంటి ఒక పాత్రకి సూచికగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు అటవీ సంపదని తరలించేస్తోంది ప్రభుత్వాలే. అడవుల నుంచి సంపదని తరలించడం కోసం, అడవుల్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసమే అటవీ శాఖ ఉంది. అదే జరుగుతోంది. అది కాదన్నందుకు ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని అక్కడి నుంచి తరలించేస్తున్నారు, గెంటేస్తున్నారు. ఇదంతా ఒక క్రమంగా జరుగుతోంది, ఒక ప్రాసెస్గా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆయన కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా. ఈయన ఆధ్వర్యంలో ఎన్ని అడవులు ఖాళీ చేయించి ఎంత అటవీ భూమి ఎన్ని కార్పొరేట్లకు కట్టబడి, దీన్ని అభివృద్ధి అని చెప్తారు వీళ్ళు. అభివృద్ధి పేరుతో అడవుల్ని దోచేస్తున్నారు వీళ్ళు. తన వ్యక్తిగత లాభం కోసం పుష్పరాజు లాంటి వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చంపేస్తారు వీళ్ళు. ఇలాంటి పుష్పరాజుల్ని చంపేసి ఆ మొత్తం సంపదని తమ కంట్రోల్లోకి తీసుకోవడమే ప్రభుత్వం చేసేది. ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ దొంగ. ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఆయన 50 ఏళ్ల క్రితం హీరో, అటవుల్ని పరిరక్షించేవాడు, ఇప్పుడు స్మగ్లర్ హీరో అయిపోయాడని చెప్పడం కాదు. అలా చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ జనాల కళ్ళని మూసేస్తున్నాడని అర్థం. అది కాదు ఆయన చెప్పాల్సింది. ఒకప్పుడు స్మగ్లర్లను ఒక జాతి ఉండేది, ఇప్పుడు ప్రభుత్వమే స్మగ్లర్ల పాత్రలోకి వెళ్ళిపోయింది అని చెప్పాలి దమ్ముంటే. ఆ పని ఆయన అలాగూ చేయలేక పుష్పరాజు క్యారెక్టర్ వీటి మీద పడి ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇది వాళ్ళ మధ్య అంటే రెండు విధాలుగా అది మాట్లాడుకుంటున్నారు బయట. ఒకటేమో ఆల్రెడీ ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య ఏదో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉంది అనే విషయాన్ని ఈయన ఖాయపరిచాడు ఈ కామెంట్ చేయటం ద్వారా. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ ఉన్నమాట వాస్తవం అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇప్పుడు ధృవీకరించాడు. అధికార ముద్ర పడిపోయింది కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు అర్జున్ని ట్రోల్ చేసుకోవడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా లైసెన్స్ ఇచ్చారా, లేకపోతే అరవింద్ గారి మధ్యలోకి వచ్చి సయోధ్య చేస్తాడా? నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ మంత్రి అవగానే వెళ్ళి అభినందించినటువంటి చలనచిత్ర ప్రముఖుల్లో ఆయన ప్రముఖ స్థానంలో ఉన్నాడు. ఆయన పక్కనే కూర్చుని మాట్లాడాడు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది కూడా ఆయన ఒక్కడే. అందరి తరఫున ఆయన ఒక్కడే మాట్లాడాడు అరవింద్ గారు. అంటే ఒక రిలేషన్ ఏదో ఉంది వాళ్ళకి. కాకపోతే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఒక స్పెక్యులేషన్ మొదలవుతుంది. నేను ఈ విషయాన్ని, అంటే ఆయన మాట్లాడిన మాటలను కేవలం అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అక్కడ వరకే చూడటం లేదు. ఇంకా బ్రాడర్ వ్యూలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా హీరోగా ఉంటే ఏవో వేషాలు వేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆయన దోపిడీ ముఠాలో భాగస్వామి అయ్యాడు. అడవుల్ని దోచేసేటువంటి ముఠాతో చేతులు కలిపాడు ఆయన. దానికి ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే చెప్పుకోడు, పారిపోతాడు. అది పవర్ స్టార్ పరిస్థితి. పవర్ స్టార్ అంటే అదేదో చంద్రముఖిగా మారుతున్న అనే ఒక డైలాగ్ ఉంటుంది చంద్రముఖి సినిమాలో. అలా ప్రభుత్వం స్మగ్లర్గా మారిపోయి ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఈయన భాగస్వామి అయ్యాడు. కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యలో ఉన్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ ఒళ్ళో కూర్చుని ఆడుకుంటున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ మణిపూర్లో చేస్తోంది అదే. మణిపూర్ అడవుల మొత్తాన్ని తన హస్తగతం చేసుకుని అటవీ సంపదని దోచుకోవడం కోసం అక్కడున్న కుక్కీలను బయటకు గెంటేస్తున్నారు, కుదిరితే చంపేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో జరుగుతోంది అదే. ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతో మొత్తంగా భారతదేశంలో ఉన్న అడవులన్నింటినీ, అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ఖాళీ చేయించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది. దాని గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడవచ్చు. ఆ పోలికలో అడవిరాముడి గురించి మాట్లాడు, గంధదగుడి గురించి మాట్లాడు, దేని గురించి అయినా మాట్లాడు. అంతే తప్ప
పుష్పరాజు క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టరు అదో సినిమా, ఆ సినిమా గురించి ఈయన మాట్లాడటం, దానికి మళ్ళీ 50 ఏళ్ల క్రితం సినిమాల పోలిక పెట్టి, అదే గంధదగుడిలో చేసినటువంటి రాజ్ కుమార్ గారు అంతకుముందు స్మగ్లర్ క్యారెక్టర్లు చేశాడు. అడవిరాముల్లో ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపించిన రామారావు గారు 75లో దేవుడు చేసిన మనుషుల్లో స్మగ్లర్గానే నటించాడు. మగాడులో కూడా స్మగ్లర్గానే కనిపించాడు ఆయన. ఈవెన్ ఆయన నటించినటువంటి ఎదురులేని మనిషిలో కూడా అలాంటి క్యారెక్టరే. అంటే ఇలాంటి క్యారెక్టర్లే హీరోలు అనేది 75 నుంచి ప్రమోట్ అవుతూ వచ్చింది. సినిమాలు అలా మారిపోయినాయి. కిరాతకుడిలో చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్ ఏమిటి? అదొక మనస్తత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ అంతే. ఎందుకు చేసావు ఆ క్యారెక్టర్, నీకు విలువలు లేవా అని చిరంజీవిని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన సమాధానం? చిరంజీవి అనే టైటిల్తో సత్యనారాయణ గారు ఒక సినిమా తీశాడు చిరంజీవితో. అందులో చిరంజీవి క్యారెక్టర్ సైకో క్యారెక్టర్. ఎందుకు చేసావంటే ఆ క్యారెక్టర్ చేయాలి, ఆ నటుడిగా తనని ప్రూవ్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్ చేశాడు అతను. అంతే తప్ప నేను ఇటువంటి క్యారెక్టర్లా చేస్తాను అని మడికట్టుకుంటే ఎలా కుదురుతుంది? సమాజంలో ఉన్న అన్ని రకాల ముఖాలని చూపించగలిగితే నిన్ను నటుడు అంటారు. ఆ క్రమంలోనే దానికి ఉత్తమ నటుడి పురస్కారం వచ్చింది పుష్పరాజుకి. స్మగ్లర్కి ఎందుకు అవార్డు ఇచ్చారంటే స్మగ్లర్ కాదుగా, అతను ప్రొఫెషనల్గా స్మగ్లర్ అని మీరు చెప్తున్నారా? కాదు కదా, ఒక స్మగ్లర్ క్యారెక్టర్ని అతను పోర్ట్రైట్ చేశాడు. చేసిన పద్ధతి బాగుంది, జనాలకు నచ్చింది, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు తన నటన ద్వారా, అయిపోయింది. అవార్డుకి అంతకుమించి అర్హతే ఉంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం తప్పు. ఓకే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం మీద క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ మాట్లాడు కానీ ఇప్పుడు అడవుల నుంచి ప్రభుత్వం గెంటేస్తున్నటువంటి జనాలందరూ పవన్ కళ్యాణ్ని నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అటవీ సంపదని కాపాడే ఉద్దేశం ఉంటే ముందు బయటకు వచ్చేయి, ప్రభుత్వం నుంచి వచ్చి మా వైపు నిలబడు, పోరాటం చేద్దాం అని పవన్ కళ్యాణ్ ఇంటి ముందుకెళ్ళి, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్లోను ఇతర ప్రాంతాల్లోనూ అడవుల నుంచి బయటకు గెంటేస్తున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్